డిజైన్డ్ ప్రోగ్రామ్ బీజేపీ డైరెక్షన్లో నడుస్తున్న ఈ రెండు పార్టీల. సో ఇక్కడ మీరు గమనించగలిగితే పిల్లి మెల్ల గంట కట్టినట్టు ఈ కామినేని మెల్ల గంట కట్టి ఈ తప్పు నేనే చేశాను, స్వయంకృత అపరాధం, ఇలా మాట్లాడడం తప్పని, రికార్డులను తొలగించాలని ఆయన అభ్యర్థించినట్టు వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? అసలు ఇది సభాజ్ మర్యాదలు కాకుండా సభలో లేని వ్యక్తులు ప్రస్తావన తీసుకొచ్చినట్టు స్పీకరే చైర్ నుంచి రూలింగ్ ఇవ్వాలా? లేని వ్యక్తుల ప్రస్తావన ఏ ప్రాతిపదిక మీద తీసుకొచ్చామని అంటే ఇష్టమైతే ఇంగుతో సమానం, ఎచ్చుకొని కబుర్లు చెప్పుకున్నాడు చెప్పుకొని అందరూ సభలో రక్తి కట్టించుకుని ముందుకెళ్దాం అనుకున్న దగ్గర భూమరంగా వేసారు కల్లా ఇది ఏ వంకలైనా డొంకట్టు కేసినట్టు వైఎస్ఆర్సీపీ మీద పర్యటిస్తే కాలక్షేపం అయిపోతుంది అనుకుంటున్నారు. చిరంజీవి గారి మౌనం వెనకాతల ఖచ్చితంగా బీజేపీ. ఎందుకంటే మీకు ఒక విషయం నేను చెప్తాను ఇక్కడ, ఆయన మీరు ఒప్పుకోమని ఇవాళకి కూడా సిడబ్ల్యూసీ సభ్యుడిగానే ఉన్నాడు కాంగ్రెస్లో. మొన్న లాస్ట్ జరిగిన దానికి కూడా మెల్లో ట్యాగ్ వేసుకుని వెళ్ళొచ్చాడు ఆయన. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో షర్మిలమ్మ ఇది ఉదాహరణకు చూడండి, గుళ్ళు కట్టొద్దట. ఎవరికి ఉపయోగించే కార్యక్రమం? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1975లో సెక్యులర్ దేశం నిర్ణయించిందే కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా వాళ్ళకి అంత సెక్యులర్ భావాలు అయితే పరమగారు నిజంగా ఇది లౌకిక దేశం అని ఇవ్వకుండా క్రైస్తవ దేశం అని డిక్లేర్ చేసి ఉండొచ్చు కదా. ఇవాళ కులమతాల అతీతంగా స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగ హక్కుల్ని కూడా ఉల్లంఘిస్తూ ఆవిడ ఇదే రాజశేఖర రెడ్డి గారి కళ్ళ సౌదాలని నిలబెట్టుకోవడానికి వచ్చిన రాజకీయ ప్రస్థానం అని చెప్పిన ఆవిడ ఇదే దళిత గోవిందం. మా కీర్తన మనకు బాగా తెలుసు. రాజశేఖర రెడ్డి గారిలోనే భూమన కరుణాకర్ రెడ్డి గారు కళ్యాణోత్సవాన్ని దళిత వాడలు చేసినప్పుడు దీనికి విభిన్నంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం 5,000 గుళ్ళు కడతానంటే ఆవిడకి ఎందుకు అప్రహెన్షన్ వచ్చింది? అంటే కాంగ్రెస్లో ఉంటూ కూడా తెలుగుదేశానికి కొమ్ము కాస్తున్న ఒక పక్క చిరంజీవి, ఇంకో పక్క ఈ షర్మిలమ్మ. జాగ్రత్త గమనించుకోండి, ఎవరు అవకాశవాద రాజకీయాలను పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ. ఏంటి సార్ మమ్మల్ని మాట్లాడి ఎవరా ఒక మాట చెప్పండి. అదే అసెంబ్లీలో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు అడగాలి సార్. సార్ నేను మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి, అవి రికార్డులో మీరు ఉంటే బాగుంది కదా, మీరు వెళ్ళలేదు. కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలు ఆయన వరకే తెస్తారు సార్. బాలకృష్ణ మాట్లాడిన మాటలు మాత్రం బాలకృష్ణ గారు కరెక్టే కాదు. లక్ష్మణ్ ఈ ఆపర్చునిటీస్ అన్ని కూడా మిస్ అవుతున్నారు కదా. మీరు 11 మంది ఉంటే మీరు గట్టిగా అడుగుతారు కదా. వాళ్ళు ఎందుకు వెళ్ళాలి? ఇందులో 11 మంది వెళ్ళడం